పిల్లల్లో అంటే ఒకవేళ గుండె జబ్బులు ఉంటే తల్లిదండ్రులు గానీ, పిల్లలు గానీ గమనించాల్సిన అంశాలేంటి? వెన్ టు వర్రీ, వెన్ టు కన్సల్ట్ ఎ డాక్టర్ ఇమ్మీడియేట్? సో యూజువలీ మాకు పీడియాట్రిషియన్స్ ఏమన్నా అబ్నార్మల్గా ఎగ్జామినేషన్ వాళ్ళు స్టెథోస్కోప్తో విన్నప్పుడు సౌండ్స్ వినిపించడం అలాంటప్పుడు రెఫర్ చేస్తారు. సో ప్రతి ఒక్కరికి మేము ఈ ఎకోకార్డియోగ్రఫీ దట్ ఈస్ ద బెస్ట్ వే టు డిటెక్ట్ హార్ట్ డిసీజెస్. సో ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద టైం మేము ఎకోకార్డియోగ్రామ్తో డయాగ్నోస్ చేస్తాము. డయాగ్నోస్ చేశాక దాని సిగ్నిఫికెన్స్ చిన్న హోల్ ఉందనుకోండి, బిడ్డకి ఏమి ఇబ్బంది లేదనుకోండి, కొన్నిసార్లు వాళ్ళని ట్రీట్ చేయకుండా వదిలేస్తాము. మధ్యస్థంగా ఉన్న వాటిని కొన్నిసార్లు ఫాలో చేసి చూస్తాము ఎటువైపు వెళ్తుందని. పెద్దగా హోల్ ఉందనుకోండి, హోల్ పెద్దగా ఉంటే డెఫినెట్లీ ట్రీట్మెంట్ అవసరం. తర్వాత సైనోటిక్ హార్ట్ డిసీజ్ అని చెప్పాను. సో ఇందులో అయితే బ్లూ బ్లడ్ మిక్స్ అవుతుందో రెడ్ బ్లడ్తో, అలాంటి వాటికి అయితే కంపల్సరీగా ఆపరేషన్ అవసరం పడుతుంది. తర్వాత కొన్ని గదులు తక్కువగా ఉండటం, వాల్వ్ ఓపెన్గా లేకపోవటం, వాటన్నిటికి కూడా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.